ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. మెనోపాజ్లోకి సహజంగా అడుగుపెట్టడం ఎలా? మెనోపాజ్ సంబంధ సమస్యలకి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీని అంటే HRTని వైద్యులు సూచిస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో జరిపినటువంటి అధ్యయనాలలో ఈ HRTతో క్యాన్సర్తో సహా చాలా ప్రమాదాలు వస్తున్నట్టుగా తేలింది. ఈ విషయం గురించి దాదాపు అన్ని పత్రికలు కూడా చాలా ప్రముఖంగా ప్రచురించాయి. అలాగే మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ప్రపంచం మొత్తం కూడా ప్రస్తుతం ఈ HRTకి ప్రత్యామ్నాయాల గురించి చూస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ మెనోపాజ్ సంబంధ సమస్యలను ఆయుర్వేద చికిత్సా విధానంతో ఎలా తగ్గించుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. మెనోపాజ్, ముట్లు ఉడకటం. ఇది ప్రతి మహిళ కూడా తన ఋతుక్రమంలో తప్పనిసరిగా ఎదుర్కొనేటటువంటి చివరి దశ. బాల్యం, యవ్వనం, కౌమారం. ఈ బాల్య, యవ్వన, కౌమార దశలను దాటుకొని పెద్ద రకంలోకి హుందాగా అడుగు పెట్టాల్సినటువంటి స్థితి ఇది. సనాతన భారతావనిలో ఈ స్త్రీ ఎప్పుడూ కూడా ఈ మధ్యకాలపు మహిళల్లాగా ఈ మెనోపాజల్ సిండ్రోమ్తో బాధపడలేదు. బాల్యం నుంచి యవ్వనంలోకి ఎంత తేలిగ్గా అడుగుపెట్టేదో అంతే సులభంగా ఈ మెనోపాజ్ను కూడా చేరుకునేది. రాను రాను ఈ మెనోపాజ్ అనేది బాధల వలయం కింద మారిపోయింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. పని పాటలలో, ఆహారపు అలవాట్లలో మార్పులు, అలాగే ఇలాంటి ఈ మార్పుల దగ్గర నుంచి దైనందిన జీవితంలో లెక్కకి మించిపోతున్నటువంటి ఈ స్ట్రెస్ వరకు ఇలాగే చాలా కారణాలు కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఆరోగ్యవంతమైనటువంటి మహిళల్లో ముట్టుడిగేటటువంటి వయస్సు అటు ఇటుగా 50 సంవత్సరాలు, 50 years. అయితే చాలామంది మహిళలు ఈ వయసు కంటే ముందే ఈ మెనోపాజ్ని చేరుకుంటున్నారు. ఫలానా మహిళలో మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది అనేది ఖచ్చితంగా ఊహించి చెప్పడం కష్టం. అయితే మెడికల్గా అంటే వైద్యపరంగా చెప్పాలంటే సంవత్సర కాలం గడిచినప్పటికీ బయట రాకపోతే ఋతుక్రమం ఆగిపోయినట్టు లెక్క. మిడిల్ ఏజ్ దాటిన తర్వాత ఈ స్థితి హఠాత్తుగా ఏదో ఉన్నట్టుండి రాదు. కొంతకాల వ్యవధిలో క్రమక్రమంగా ఈ మెనోపాజ్ అనేది ఏర్పడుతుంది. ఈ కాల వ్యవధిని పెరిమెనోపాజల్ సిండ్రోమ్ అంటారు. పెరిమెనోపాజల్ సిండ్రోమ్. ఈ సందర్భంగా ఆయుర్వేదం ఏం చెప్తుంది ఇది తెలుసుకుందాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం బహిష్టు స్రావం అంటే రజ ప్రవృత్తి అనేది శరీరంలో సహజంగా పెరిగిన పిత్త దోషానికి సూచన. రజ నివృత్తి అనేది కాలానుగుణంగా శరీరంలో పిత్త దోషం తగ్గి వాత దోషం పెరిగేటటువంటి స్థితిలో ఏర్పడుతుంది. దీన్నే మెనోపాజ్ అంటాం. ఇలా దూషితమైన ఈ వాత పిత్త దోషాల లక్షణాలే మెనోపాజ్ లక్షణాల కింద బహిర్గతం అవుతూ ఉంటాయి. శరీరం నుంచి పొగలు సెగలు వస్తున్నట్లుగా ఉండటం, చిరాగ్గా అనిపించటం, కోపంగా అనిపించటం, అసహనంగా ఉండటం, తలనొప్పి బాధిస్తూ ఉండటం, ఇవన్నీ ప్రకోపించినటువంటి ఈ పిత్త దోష లక్షణాలు. ఇక శరీరంలో ముడతలు పడటం, అలాగే చర్మం పొడిగా తయారవటం, అలాగే జననేంద్రియం లోపల పొడిగా తయారై ఇన్ఫెక్షన్కి ఆస్కారం ఏర్పడటం, నిద్ర పట్టకపోవటం, నిస్సత్తుగా ఉండటం, నీరసంగా అనిపించటం, ఇవన్నీనేమో వాతం పెరిగిపోవటాన్ని సూచిస్తాయి. ఈ లక్షణాల కలగలుపే పెరిమెనోపాజల్ సిండ్రోమ్. ఈ స్థితి పిత్తదోషం ప్రబలంగా ఉండేటువంటి మధ్య వయసు నుంచి మొదలవుతుంది. వాతం ప్రబలంగా ఉండేటటువంటి పెద్ద వయసు దాకా కొనసాగుతుంది. పూర్వకాలం
మెనోపాజ్ లక్షణాలు ఇప్పుడు కనిపించినంత ఎక్కువగా కనిపించకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆ కాలపు మహిళల దోషాలు ఎప్పుడు సమస్థితిలో ఉండేవి. అంటే ఆయుర్వేదం సూచించినటువంటి ఈ స్వస్థవృత నియమాలు ఇవన్నీ పాటించేవాడు. ఆయుర్వేద దృక్పథం ప్రకారం దోషాలని సమస్థితిలోకి తేవటం ద్వారా ఈ మెనోపాజ్ లక్షణాల తీవ్రతను తగ్గించడం జరుగుతుంది. పెరి మెనోపాజ్ దశలో స్త్రీ శరీరంలో హార్మోన్స్ ఉత్పత్తిలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అండాలు విడుదల చేసే ఈస్ట్రోజను, ప్రొజెస్ట్రోను, ఆండ్రోజను ఇలాంటి ఈ హార్మోన్లలో గణనీయమైనటువంటి మార్పు కనపడుతుంది. దీంతో చాలా రకాల శారీరక లక్షణాలు కనపడుతూ ఉంటాయి. అదృష్టవశాత్తు వీటిలో చాలా లక్షణాలని ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవటం ద్వారా, అలాగే చిన్నపాటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా సరి చేసుకోవచ్చు. శరీరంలో వేడిని తగ్గించడానికి చేదు, వగరు ఈ రుచులు మీకు పనికి వస్తాయి. చేదు, వగరు రుచులు. ఈ రుచులు ఎక్కువగా దేంట్లో ఉంటాయి అంటే ఆకుకూరల్లో ఉంటాయి, కాబట్టి ఆకుకూరలు తీసుకోవాలి. చిక్కుడు, అలాగే సోయా చిక్కుడు, బంగాళదుంప, క్యాబేజీ వీటిలలో ఈ రుచులు ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఈ ఆకుకూరలని, ఈ కూరగాయలను బాగా తీసుకోండి. ఇక శరీరంలో వేడిని పెంచే రుచులు ఉంటాయే వీటిని మానేయాలి. అంటే కారం, పులుపు, ఉప్పు వీటిని తగ్గించాల్సి ఉంటుంది. మసాలాలు, వెల్లుల్లి, ఉల్లి, ఆవాలు, మిరపకాయలు, టమాటా, చింతపండు, నిమ్మ, వెనిగర్, పుల్లటి పెరుగు, అప్పడాలు, మజ్జిగ మిరపకాయలు, ఊరగాయలు, సాసులు వీటిని శరీరంలో ఈ వేడిని పెంచే ఆహారాల జాబితాలో మనం చేర్చవచ్చు. కాబట్టి వీటిని తగ్గించండి. ఇక వీటితో పాటు ధ్యానం, జపం, యోగా ఇలాంటివి చేయండి. దీంతో శరీరంలో పెరిగిపోయినటువంటి ఈ దోషాలు సమస్థితికి చేరుకుంటాయి. మానసిక స్వాస్థ్యం అనేది లభిస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోను కేవలం అండాల నుంచే విడుదలవ్వదు, ఇంకా కిడ్నీల పైన ఉండేటటువంటి ఎడ్రినల్ గ్రంథుల నుంచి, అలాగే ఎడిపోజ్ అని ఒక కొవ్వు కణజాలం దీని నుంచి కూడా విడుదలవుతూ ఉంటుంది. ఒత్తిడితో ఎడ్రినల్ గ్లాండ్స్ పనితీరు మందగించి హార్మోన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. అప్పుడు మరి యోగాసనాలు, ధ్యానం ఏం చేస్తాయి? సహజ పద్ధతుల ద్వారా ఈ గ్రంథుల పనితీరుని మెరుగుపరుస్తాయి. మెనోపాజ్ లక్షణాలు అందరిలో ఒకేలాగా ఉండవు, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా బాధిస్తూ ఉంటాయి. సహజమైన పద్ధతిలో వీటిని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. శరీరంలో వేడి సెగలు వస్తున్నట్లుండటం ఇది ముఖ్యమైన లక్షణం. దీన్ని ఎలా తగ్గించుకోవాలి తెలుసుకుందాం. మెదడులో వేడిని నియంత్రించే భాగం నుంచి సంకేతాలు విడుదలవుతాయి. చర్మపు ఉపరితలానికి రక్త సరఫరాని ఎక్కువగా చేస్తాయి. దీంతో సాధారణ ఉష్ణోగ్రత దాదాపు 7 డిగ్రీల వరకు పెరుగుతుంది. శరీరంలో వేడి ద్రవం అనేది ప్రవహిస్తున్నట్లుగా ఒక భావన కలుగుతూ ఉంటుంది. చెమట్లు ధారలుగా కారుతూ చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఏ అర్ధరాత్రో మీకు హఠాత్తుగా చెమట్లు మొదలవుతాయి, మెళకువ వచ్చేస్తుంది. అసంకల్పితంగా అర్ధరాత్రి మీ గుండె వేగం పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి హఠాత్తుగా చలి కూడా పుడుతూ ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఏం చేయాలి? వదులుగా ఉండేటటువంటి కాటన్ దుస్తులు ధరిస్తూ ఉండండి. అవసరం అనుకున్నప్పుడు తేలిగ్గా వీటిని తొలగించుకునేలాగా ఈ దుస్తులు అమరిక ఉండాలి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. కాఫీ, కోలా డ్రింక్స్ ఇవి అన్నీ కూడా కెఫీన్ ఉండేటటువంటి ఉత్పత్తులు. వీటి వాడకాన్ని తగ్గించండి. వేడి వాతావరణంలో గడపకండి. ఉక్కపోత వాతావరణానికి దూరంగా ఉండండి. అనవసరంగా హైరాణ పడకండి. నిదానంగా, గాఢంగా ఉదర కండరాలను ఉపయోగిస్తూ శ్వాస తీసుకోవటం అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండేటటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. అంటే ఏమిటి? సోయా చిక్కుడు, అలాగే చిక్కుళ్ళు, అలాగే టమాటా, పుచ్చకాయ, రేగు, కందిపప్పు, పెసర, ఎస్టి మధుకం, దానిమ్మ వీటిలో ఎక్కువగా ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోండి. ఫైటో ఈస్ట్రోజన్స్ అంటే ఏంటంటే శరీరంలో ఈస్ట్రోజన్స్ తగ్గినప్పుడు సానుకూలంగా ఇవి పనిచేస్తాయి. ఈస్ట్రోజన్స్ పెరిగినప్పుడు ఏమో ప్రతికూలంగా పనిచేస్తాయి. అంటే సహజమైన స్టీరాయిడ్ ఎంజైమ్ మాడ్యులేటర్స్ ఇవి. వీటిని ఫైటో ఈస్ట్రోజన్స్ అంటాం. ఈ ఆహారాలతో పాటు అశోకారిష్టం, చందనాసం ఈ మందుల్ని
ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడుకుంటే ఈ హార్ట్ ఫ్లష్ అనేది నియంత్రణలో ఉంటుంది. ఇక ఈ పెరిమనోపాజల్ టైంలో మరొక సమస్య జననేంద్రియం కణజాలంలో మార్పులు రావటం. శరీరంలో ఈస్ట్రోజన్ మోతాదు తగ్గడంతో జననేంద్రియం అంటే వజైనా కణజాలం పలచగా తయారవుతుంది, పొడిగా తయారవుతుంది, పెలుసుగా తయారవుతుంది. దీంతో లోపల అసౌకర్యంగా, దురదగా, మంటగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యమైన సమస్య భార్యాభర్తల కలయిక కూడా కష్టతరంగా మారుతుంది. పైనుంచి వజైనాలో అమ్లత్వం తగ్గుతుంది, క్షారత్వం పెరుగుతుంది. అంటే అమ్లత్వం తగ్గి క్షారత్వం పెరగటం వల్ల బ్యాక్టీరియా, ఈస్టు ఇలాంటివి పెరగటానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. ఈస్ట్రోజన్ తగ్గింది కదా, తగ్గినందువల్ల ఈ మూత్రకోశం, మూత్రనాళం గోడలు పలచగా తయారవుతాయి. దీంతో దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మూత్రం దానంతటా అదే నియంత్రణ లేకుండా చుక్కలు చుక్కలుగా పడిపోతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా, తరచుగా మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఈ లక్షణాన్ని తగ్గించుకోవడానికి ఏం చేస్తారంటే రోజు మొత్తం మీద కనీసం ఒక 10 గ్లాసులు నీళ్ళు తాగండి, బార్లీ నీళ్ళు తాగండి, ధనియాల శీత కషాయం ఇలాంటివి కూడా బాగా పనిచేస్తాయి. మూత్రాన్ని విసర్జించేటప్పుడు లోపల మిగిలిపోకుండా పూర్తిగా విసర్జించేయండి. అలా చేస్తే ఏం జరుగుతుందంటే మూత్రకోశం లోపల మూత్రం మిగిలిపోవటానికి కానీ, దాంట్లో బ్యాక్టీరియా పెరిగిపోవటానికి కానీ అవకాశం ఉండదు. రెసిడ్యువల్ యూరిన్ పూర్తిగా బయటికి పంపించేయాలి. శరీరాన్ని పొడిగా తయారు చేసేటటువంటి యాంటీ అలర్జీ మందులు ఉంటాయి, వీటిని యథేచ్ఛగా వాడకండి. అలాగే సమస్యగా ఉంది కదా అని దాంపత్య కలయికని మానేయకండి, కొనసాగిస్తూనే ఉండండి. సెక్సువల్గా యాక్టివ్గా లేరనుకోండి మీరు, అప్పుడు ఈ జననేంద్రియం లోపల ఉండేటువంటి ఖండాల పటుత్వాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఖండాల పటుత్వాన్ని వృద్ధి పరచడానికి, స్ట్రెంథెన్ చేయడానికి ఒక తేలికపాటి వ్యాయామం ఉంది. జాగ్రత్తగా వినాలి మీరు. దీన్ని మీరు తెలుసుకొని అభ్యాసం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. మూత్ర విసర్జన చేస్తూ అంటే యూరినేట్ చేస్తూ ఆ యూరిన్ ఆపటానికి ప్రయత్నం చేయండి. మూత్ర ప్రవాహాన్ని ఆపటానికి తోడ్పడే ఖండాలు ఏమిటి అనేది మీకు తెలుస్తుంది. మామూలుగా గట్టి ఒక టేబుల్ మీద కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే బల్ల మీద కూర్చున్నప్పుడు కానీ ఈ ఖండాలను బిగించి వదులు చేయండి. అంటే 4 సెకండ్లు బిగించండి, మళ్ళీ 4 సెకండ్లు వదులు చేయండి, మళ్ళీ 4 సెకండ్లు బిగించండి. ఇలాగా ఒక రౌండ్లో 10 నుంచి 15 సార్లు చేయండి. ఇలాగా రోజు మొత్తంలో 3 రౌండ్లు చేయండి. అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3 టైమ్స్ చేయండి. ఇలా చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా పొట్ట ఖండాలను కానీ, పిరుదుల ఖండాలు కానీ బిగించకూడదు, లోపల ఖండాలనే బిగించాలి. అంటే గ్యాస్ వస్తున్నప్పుడు దాన్ని ఆపటానికి ఎలా ప్రయత్నం చేస్తారో అలాగా. అవసరం అనుకుంటే వైద్య సలహాతో త్రిఫలా కషాయంతో డూష్ అనే చికిత్సను కూడా తీసుకోవచ్చు. దీంతో ఈ వెజైనాలో బ్యాక్టీరియా, ఈస్టు ఇలాంటి వాటి పెరుగుదల అనేది నిలిచిపోతుంది. మూత్ర సంబంధ సమస్యలు తరచూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే గోక్షురాది గుగ్గులు ఇలాంటి ఆయుర్వేద ఔషధాన్ని డాక్టర్ సలహాతో మీరు దీర్ఘకాలం పాటు వాడుకోవచ్చు. ఇక ఈ మెనోపాజ్ సమయంలో ఇబ్బంది పెట్టే మరొక సమస్య నిద్ర లేమి, అలాగే మనోవైవిధ్యం. చాలామంది మహిళల్లో నిద్ర పట్టదు కాబట్టి ఎక్కువసార్లు మూత్రానికి లేవాల్సి వస్తూ ఉంటుంది. దీంతో రాత్రిపూట చెమటలు పట్టడం ఇలాంటివన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. ఒక్కోసారి నిద్రలేమి పరతంత్ర లక్షణంగా కూడా ఉంటూ ఉంటుంది, అలాగే స్వతంత్ర లక్షణం కూడా ఉంటూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కొద్దిపాటి మార్పులు చేర్పులతో మంచి నిద్రను మీరు పొందొచ్చు. బెడ్రూమ్ని ప్రకాశంగా కాకుండా కొద్దిగా డార్క్గా ఉంచుకోండి, చల్లగా ఉంచుకోండి. నిద్రకి గంట ముందు గోరువెచ్చని నీళ్లతో తలారా స్నానం చేయండి. ఒకవేళ ఏదన్నా ఆలోచనలు చుట్టుముడుతూ మీ నిద్రను చెడగొడుతున్నాయనుకోండి, మంచం పక్కన ఒక నోట్బుక్ ఉంచుకొని ఇలా కలగాపులగంగా అస్పష్టంగా వచ్చేటువంటి ఆలోచనలకి అక్షర రూపం ఇవ్వండి. ఒకవేళ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నిద్ర రాలేదనుకోండి, మీకు బలవంతంగా నిద్రపోవడానికి ట్రై చేయకండి. లేచి మీకు ఇష్టమైన పని చేసుకోండి. అంటే ఎవరికైనా ఉత్తరం రాయొచ్చు, ఇలాగ మీ ఇష్టం. అప్పుడు నిద్ర దానంతరం అదే వచ్చేస్తుంది. మీ శరీర తత్వానికి సరిపడితే నిద్రకి ఉపక్రమించే ముందు ఒక కప్పు గేదె పాలు తాగండి, కమ్మగా నిద్ర పడుతుంది. రోజు ఎక్సర్సైజ్ చేయండి. అయితే నిద్రకి ముందు మాత్రం ఎక్సర్సైజ్ చేయకండి. నిద్రకి ముందు చేశారనుకోండి, నిద్ర దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక 2 గంటల ముందు ఎక్సర్సైజ్ చేయొచ్చు. నిద్రకి మీ కుటుంబ సభ్యులతో హాయిగా మసాజ్ చేయించుకోండి. అలా కుదరలేదనుకోండి, మీకు కనీసం మీకు మీరు మసాజ్ చేసుకోవచ్చు.
పాదాలని, ముఖ్యంగా అరికాడని బాదం నూనెతో కానీ ఆలివ్ నూనెతో కానీ మర్దనా చేసుకోండి. వీటికి తోడు మహాచందనాది తైలం అని దొరుకుతుంది. ఈ నూనెని తలకు రాసుకోండి, మంచి నిద్ర వస్తుంది. అలాగే వైద్య సలహాతో జటామాంసి, అశ్వగంధ ఇలాంటి ఆయుర్వేద చూర్ణాలు ఉంటాయి. వీటిని పాలతో తీసుకోండి, మంచి సహజమైన నిద్ర మీ సొంతం అవుతుంది. ఇక ఈ మెనోపాజ్ టైంలో ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఎముకలు పెలిసెక్కటం. మెనోపాజ్ దశకి చేరుకున్న మహిళలు ఈ ఎముకల నొప్పిని గురించి ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎముకల సాంద్రత తగ్గటం అనేది ఈ ఎముకల నొప్పికి కారణం. అంటే డెన్సిటీ తగ్గిపోతుంది. దీనికి మెగ్నీషియం ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలను తీసుకోండి. అంటే ఏమిటి? గింజధాన్యం, పెంకు ఉండేటటువంటి గింజలు, పాల పదార్థాలు, అరటి, ఆకుకూరలు, వీటన్నిటిలో మెగ్నీషియం ఉంటుంది. వీటిని తీసుకోండి. ఇక కాల్షియం ఉండేటటువంటి ఆహారాలు కూడా బాగా తీసుకోవాలి. అంటే పాల పదార్థాలు, చిక్కుడు, పప్పులు, బంగాళదుంప, క్యాలీఫ్లవర్, అత్తి పండ్లు, ఫిగ్స్, వీటిలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. విటమిన్ డికి తోడ్పడేటటువంటి పదార్థాలను కూడా బాగా తీసుకోండి. అంటే గుడ్డు లోపల ఉండేటటువంటి తెల్లసొన, జంతువుల కాలేయం, వీటిలో విటమిన్ డికి హెల్ప్ చేసేటటువంటి పదార్థాలు ఉంటాయి. వీటిని వాడుతూ ఉండండి. ఎందుకంటే వీటితో ఎముకలు గట్టిపడతాయి. అలాగే విటమిన్ డి మీకు బాగా అందాలంటే ఉదయం పూట నీరెండలో ఎక్సర్సైజ్ చేయండి. దీంతో ఎముకలు బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి. అవసరం అనుకుంటే శంఖభస్మం, కుక్కుటాండత్వగ్ భస్మం, ఈ మందుల్ని మీరు వైద్య సలహాతో వాడుకుంటే ఈ ఆస్టియోపోరోసిస్లో మంచి ఫలితం కనిపిస్తుంది. చూసారా, ఇలాగా ఈ పెరిమెనోపాజ్ టైంలో ఇబ్బంది పెట్టేటువంటి అనేక సమస్యల్ని సహజమైనటువంటి పద్ధతులతో, అలాగే ఆయుర్వేద వైద్య విధానంతో తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట, ఏ ఇద్దరు శరీరాలు ఒక రకంగా ఉండవు, అలాగే లక్షణాలు కూడా అందరిలో ఒకే రకంగా బాధించవు. ఒకవేళ ఈ సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తూ ఇప్పుడు చెప్పినటువంటి సూచనలతో, సలహాలతో, అలాగే గృహ చికిత్సలతో కూడా లొంగకపోతే అప్పుడు మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి మీకు మాత్రమే సూచించే వ్యక్తిగత చికిత్సలు అవసరం అవుతాయి. కాబట్టి వచ్చి కలవాల్సి ఉంటుంది. ఈ సనాతన భారతీయ ఆయుర్వేద చికిత్సా విధానంతో అన్ని రకాల అనారోగ్య సమస్యల్ని, వాటి వల్ల వచ్చేటువంటి ఇక్కట్లని సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమాముల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.